క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంటే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ను ఆర్సీబీ జట్టు కోల్కతా వేదికగా అయితే ఢీకొనబోతుంది. సో ఆర్సీబీ కేకేఆర్ జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్తో పాటు ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ సీజన్లో రెండు జట్లు కూడా కొత్త కెప్టెన్ల సారథ్యంలో బరిలో దిగబోతున్నాయి. కేకేఆర్ జట్టుకు అజింక్య రహానే కొత్త కెప్టెన్గా రాగా ఆర్సీబీ జట్టుకు రజత్ పాటీదార్ కొత్త కెప్టెన్గా అపాయింట్ అయ్యాడు. ఈ మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోతుంటే పిచ్ పై నుండే ఫ్లాట్ సర్ఫేస్ పర్ఫెక్ట్ బౌన్స్ అనేది బ్యాటర్లకు అనుకూలంగా మారబోతుంది. మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ స్లోగా మరి స్పిన్నర్లకు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. ఈ పిచ్ పైన మొత్తంగా 93 ఐపీఎల్ మ్యాచ్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు 38 సార్లు, చేజింగ్ చేసిన జట్టు 50 సార్లు అయితే విజయం సాధించాయి. అదేవిధంగా కేకేఆర్ మరియు ఆర్సీబీ మధ్య ఇప్పటివరకు 34 మ్యాచ్లు జరిగితే అందులో కేకేఆర్ జట్టుదే పై చేయిగా ఉంది. సో మొత్తంగా 34 మ్యాచ్ల్లో 20 సార్లు కేకేఆర్ జట్టు విజయాన్ని అందుకుంటే ఆర్సీబీ జట్టు 14 సార్లు అయితే గెలిచింది. అయితే ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రెండు జట్లు 12 మ్యాచ్ల్లో తలపడ్డాయి. అందులో కేకేఆర్ జట్టు 8 మ్యాచ్ల్లో గెలిస్తే ఆర్సీబీ జట్టు కేవలం 4 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. సో చివరిసారిగా జరిగిన మ్యాచ్ ఏదైతుందో ఇక్కడ జరిగింది, భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఆ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు 1 రన్ తేడాతో అయితే ఓడిపోవడం జరిగింది. ఇక ఆర్సీబీ జట్టులో చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీకి కేకేఆర్ పైన మంచి రికార్డ్ అవుతుంది. సో దాదాపుగా 962 రన్స్ అయితే చేయడం జరిగింది. భువనేశ్వర్ కుమార్ కొత్తగా జట్టులో చేరడంతో పవర్ ప్లేలో అతను కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మనకు పవర్ ప్లేలో కేకేఆర్ జట్టు మనకు మిస్టరీ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తిని ఉపయోగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇరు జట్ల మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం అయితే లేకపోలేదు. సో ఇరు జట్లకు సంబంధించిన ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ముందుగా కేకేఆర్ ప్లేయింగ్ 11 చూసినట్లయితే ఓపెనర్స్గా సునీల్ నరైన్, క్వింటన్ డికాక్ బరిలో దిగబోతుంటే మనకు వన్ డౌన్లో అజింక్య రహానే ఆడబోతుంటే 4వ స్థానంలో అంగ్రీష్ రఘువంశీ, 5వ స్థానంలో వెంకటేష్ అయ్యర్, 6వ స్థానంలో రింకు సింగ్, 7వ స్థానంలో ఆండ్రూ రసెల్, 8వ స్థానంలో రమన్దీప్ సింగ్ ఆడబోతుంటే 9వ స్థానంలో హర్షిత్ రాణా, 10వ స్థానంలో వరుణ్ చక్రవర్తి, 11వ స్థానంలో స్పెన్సర్ జాన్సన్ లేదన్నట్లయితే అండీచ్ నోర్జెల్లో ఒకరు బరిలో దిగవచ్చు. ఇక వైభవ్ అరోరా మనకు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం ఉంది. ఆర్సీబీ జట్టుకు సంబంధించిన ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసినట్లయితే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీలు ఓపెనర్స్గా ఆడబోతున్నారు. అదేవిధంగా వన్ డౌన్లో దేవదత్ పడిక్కల్ ఆడే అవకాశం ఉంది, లేదంట్లయితే రజత్ పాటీదార్ దిగవచ్చు. 4వ స్థానంలో రజత్ పాటీదార్ ఉండవచ్చు. 5వ స్థానంలో లియామ్ లివింగ్స్టోన్, 6వ స్థానంలో జితేష్ శర్మ, 7వ స్థానంలో టీమ్ డేవిడ్, 8వ స్థానంలో కృణాల్ పాండ్యా, 9వ స్థానంలో భువి, 10వ స్థానంలో జోష్ అజిల్వుడ్, 11వ స్థానంలో యష్ దయాల్ ఆడే అవకాశం ఉంది. 12వ స్థానంలో చూసుకున్నట్లయితే అంటే ఇంపాక్ట్ ప్లేయర్గా మనకు స్వప్నిల్ సింగ్ లేదన్నట్లయితే రసిక్ తలందార్లలో ఇద్దరిలో ఒకరు మనకు ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే బరిలో దిగవచ్చు. మొత్తంగా ఆర్సీబీ కేకేఆర్ జట్ల మధ్య ఫస్ట్ మ్యాచ్ టఫ్ ఫైట్గా ఉండబోతుంది. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.